తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో అన్యమత విశ్వాసులు ఉన్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేయడం టీటీడీ పాలక మండలికి కనిపించలేదా? కళ్ళు లేని కబోదుల్లా మారిపోయారా? అసలు బోర్డులోకి దర్శన్ ఎలా వచ్చారు? ఎవరి సిఫార్సుతో ఎంటర్ అయ్యారు? కుటుంబ సభ్యులే చర్చిలో ప్రార్థన చేస్తుంటే శ్రీవారి భక్తులకు ఆయన మంచి చేస్తారని భావించడం అవివేకం కాదా? నిద్ర లేచింది మొదలు హిందూ ధర్మ పరిరక్షణే తమ ధ్యేయమని బీజేపీ నేతలు ప్రసంగాలిస్తారు. మరి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రమని లేదు. ఎక్కడికి వెళ్లినా కమలనాథులది ఒకటే లైన్. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిని చేశారు. తాము ధర్మ పరిరక్షకులం అంటారు. అలాంటి బీజేపీ నాయకులు టీటీడీ బోర్డులోనూ ఉన్నారు. వారు దర్శన్ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారా? మనకెందుకులే అని మిన్నకుండిపోయారా? కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ వాళ్ళను దర్శన్ కు మద్దతుగా ఏ శక్తి ఆపుతోంది? ఇక నేను సనాతని హిందూ అని ఘనంగా ప్రకటించుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. మరి టీటీడీ లాంటి చోట ఇంత జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఈ ప్రశ్నకు సేనాని దగ్గర సమాధానం ఉందా? పొరుగు రాష్ట్రంలో సభలు పెట్టిన ఆయనకు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదా? మౌనం ఎందుకు? ప్రపంచంలోని ప్రతి హిందువు తిరుమల వెళ్ళాలి అనుకుంటారు. క్షణకాల దర్శనం కోసం నానా ఇబ్బందులు పడినా డోంట్ కేర్ అంటారు. అలాంటి 7 కొండలపై ధర్మం దారి తప్పుతోందా? తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో అన్యమత విశ్వాసులు ఉన్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య చర్చిలో మోకాళ్ల ప్రార్థన చేయడం టీటీడీ పాలక మండలికి కనిపించలేదా? కళ్ళు లేని కబోదుల్లా మారిపోయారా? అసలు బోర్డులోకి దర్శన్ ఎలా వచ్చారు? ఎవరి సిఫార్సుతో ఎంటర్ అయ్యారు? కుటుంబ సభ్యులే చర్చిలో ప్రార్థన చేస్తుంటే శ్రీవారి భక్తులకు ఆయన మంచి చేస్తారని భావించడం అవివేకం కాదా? ఇక నిద్ర లేచింది మొదలు హిందూ ధర్మ పరిరక్షణే తమ ధ్యేయమని బీజేపీ నేతలు ప్రసంగాలిస్తారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేదు. ఎక్కడికి వెళ్లినా కమలనాథులది ఒకటే లైన్. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ను ముఖ్యమంత్రిని చేశారు. తాము ధర్మ పరిరక్షకులం అంటారు. అలాంటి బీజేపీ నాయకులు టీటీడీ బోర్డులోనూ ఉన్నారు. వారు దర్శన్ వ్యవహారాన్ని లైట్ తీసుకున్నారా? మనకెందుకులే అని మిన్నకుండిపోయారా? కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపీ వాళ్ళను దర్శన్ కు మద్దతుగా ఏ శక్తి ఆపుతోంది? ఇక నేను సనాతని హిందూ అని ఘనంగా ప్రకటించుకున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. మరి టీటీడీ లాంటి చోట ఇంత జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఈ ప్రశ్నకు సేనాని దగ్గర సమాధానం ఉందా? పొరుగు రాష్ట్రంలో సభలు పెట్టిన ఆయనకు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియడం లేదా? మౌనం ఎందుకు? రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగ్ శివాని న్యూస్ నుంచి లేవడం సిద్ధంగా ఉన్నారు. శివాని, మొత్తానికి చూస్తున్నాం దర్శన్ వివాదం ఏ విధంగా ఉందో, అండ్ అసలు దర్శన్ వెనకాల ఎవరున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు, అలాగే బీజేపీ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నట్టు కూడా పలు క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోని. ఇందాక మీరు అన్నట్టుగా ప్రపంచంలో ప్రతి హిందువు కూడా ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళాలని అనుకుంటారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా, ఎన్ని గంటలు పట్టినా, నానా పాటలు పడైనా ఆ దేవుణ్ణి దర్శించుకోవాలన్న తపనతో తిరుమలకి చాలా మంది వెళ్తుంటారు. అంత పవర్ఫుల్ ప్లేస్ అది. సో ఇప్పుడు అలాంటి ప్లేస్, అలాంటి తిరుమల చుట్టే ఇప్పుడు చాలా వివాదాలు కూడా కమ్ముకున్నాయని చెప్పచ్చు. సో అందులో ఒకటి దర్శన్ ఇష్యూ మన అందరికీ తెలుసు. కొన్ని రోజులుగా దర్శన్ ఇష్యూ ఎంత ఎంత ఇంటెన్స్ గా ఎంత ఇంటెన్స్ తో ముందుకెళ్తుందన్న విషయం మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈ దర్శన్ ఇష్యూలో ఒక 2 కీ పాయింట్స్ ఉన్నాయి. అదేంటంటే, ఒకటి, బీజేపీ ఎందుకు ముందుకొచ్చి దర్శన్ ఇష్యూకి సంబంధించి మాట్లాడడం లేదు. రెండవది, పవన్ కళ్యాణ్, జనసేనాని పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ముందుకొచ్చి మాట్లాడట్లేదు? ఈ 2 క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మాట్లాడతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీకి సంబంధించి మాట్లాడితే, నేను సనాతని హిందూ అని గర్వంగా అప్పుడెప్పుడో ఘనంగా కూడా చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్. కానీ
ఇప్పుడు ఎందుకు ఆయన స్పందించట్లేదు? అప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని గట్టిగానే అనుకున్నారు. దానికి సంబంధించి మాట్లాడడం కూడా జరిగింది, మనమంతా చూసాం. సో అలాంటి ఒక తిరుమల ప్లేస్ లో ఇలాంటి ఒక రచ్చ జరుగుతుంటే ఎందుకు వచ్చి ముందుకొచ్చి మాట్లాడట్లేదని నాకు క్వశ్చన్ రేస్ అవుతుంది. అంటే మేము సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఎవ్వరు కూడా హిందూ ధర్మానికి సంబంధించి అటు ఇటుగా మాట్లాడినా మేము సహించబోమని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు? ఇది ఒక పాయింట్. సో రెండోది, బీజేపీ గురించి మాట్లాడితే, నిద్ర లేచినప్పటి నుంచి మేము హిందూ ధర్మ పరిరక్షకులు, హిందూ ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కించపరచకూడదు, ఎవరు కూడా హిందూ ధర్మాన్ని కించపరచకూడదు అనే ఒకే ఒక నినాదంతో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అదే సిచ్యువేషన్ గా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు బీజేపీ ఎందుకు ముందుకు రావట్లేదు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మిట్ట పార్థసారథి గారు, బీజేపీ ఎక్స్ఎమ్మెల్యే, అండ్ అలాగే వెంకటేశ్వర రాజ్ గారు, విహెచ్పి స్పోక్స్ పర్సన్. సో వీళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ అండి పార్థసారథి గారు. మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా దర్శన్ ఇష్యూ ఎంత ఇంటెన్స్ గా వెళ్తుందో అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు ఈ దర్శన్ టాపిక్ లో ఒక మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, బీజేపీ అండ్ అలాగే జనసేనకు సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఒకప్పుడు ధర్మాన్ని కాపాడటం, ధర్మ పరిరక్షకులం చెప్పుకునే బీజేపీ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అందరికీ నమస్కారం అండి. రెండు రకాలుగానండి. ఒకటి ఎలా ఉంటుందంటే, ప్రచారం కోసం మాట్లాడడం అనేటువంటిది ఒకటి, ఫలితం కోసం మాట్లాడడం అనేది ఒకటి. మిగతా వాళ్ళందరూ ఈ రోజు ప్రచారం కోసం మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ గాని పవన్ కళ్యాణ్ గారికి నా దృష్టిలో ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఆ ఆరోపణలో పూర్వాపరాలు ఎందుకు ఇక్కడ అది కూడా పూర్వాపరాలు చూడాలంటే, ఇది రికమెండెడ్ బై కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళు రికమెండ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న పూర్వాపరాలు పూర్తి స్థాయిలో మేము తీసుకొని దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చేయకుండా ఉంటే ఇట్ విల్ బూమరాంగ్. కాబట్టి దానికి సంబంధించినటువంటి యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతోంది. అయినా ఇప్పుడు ఈ క్షణంలో వచ్చినటువంటి ప్రమాదం లేదనేటువంటిది ఎంత వాస్తవమో, ఇమీడియట్ గా దానికి సంబంధించిన చర్యలు మేము చేపడుతున్నాం అనేది కూడా అంతే వాస్తవం. ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలో ఏమి నిజం, ఎందుకు, ఎవరు ఇతనికి సంబంధించి రికమెండ్ చేశారు, రికమెండ్ చేసేటప్పుడు ఆ రోజుకు ఆ పరిస్థితి ఉందా, ఆ పరిస్థితి లేకపోతే అసలు ఇప్పుడు ఏం జరిగింది, ఆ వచ్చినటువంటి ఫోటోలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏ విధంగా ఉంది, వాళ్ళ దగ్గర నుంచి పూర్తి వివరణ తీసుకొని ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి. భారతీయ జనతా పార్టీ ఆనాడు మాట్లాడారన్నారు కదా, ఆనాడు ఈనాడు ఏనాడు ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని ఉంటుంది. అనేక సందర్భాల్లో త్యాగాలకు కూడా సిద్ధపడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది అయోధ్య విషయంలో కానివ్వండి, త్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, ధర్మ పరిరక్షణ కోసం మేము ఖచ్చితంగా పాటిస్తాం. సెకండ్ రాజ్యాంగం అనేటువంటిది కానీ రాజ్యం అనేటువంటిది సెకండరీ. సో రాజ్యాంగ పరంగా సరి అయిన పద్ధతిలో 100% సంబంధించినటువంటిది తీసుకుంటుంది. ఇంకా మామూలు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు వెంటనే ఏం చర్యలు తీసుకోలేదు అని. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కి మిగతా ఎవరైనా మాట్లాడినా వాళ్ళకు ఒక డిమాండ్ చేసే అర్హత ఉంది. ఎప్పుడైతే రామతీర్థంలో శ్రీరాముని యొక్క విగ్రహానికి ధ్వంసం జరిగిందో, జరిగితే ఏముంది ఇంకో విగ్రహం పెడతామన్నటువంటి యొక్క మూర్ఖులు, ఎప్పుడైతే రథం కాలిపోయిందో కాలిపోతే ఇంకోటే కట్టిస్తామనేటువంటి యొక్క మూర్ఖులు, విజయవాడలో సింహం వెళ్ళిపోతే ఇంకోటి తెచ్చిస్తాం, ఏం వీళ్ళ నాయన సొత్తు, అది ప్రజల సొత్తు, దేవుని సొత్తు, దానికి గౌరవం ఇవ్వకపోవడం అనేటువంటి విషయం ఏదైతే ఉందో, అటువంటి వాళ్ళు మమ్మల్ని ఏమాత్రం విమర్శించినా కూడా మేము వెంట్రుకతో సమానంగా చూస్తాం.
అదే మిగతా వాళ్ళు విమర్శించేటువంటి తప్పనిసరిగా సద్విమర్శలుగా తీసుకుంటాం. సో వాళ్ళు కూడా విమర్శించవచ్చు. ఇప్పుడు కూడా ఏమి ఆ రోజుల్లో మేము తప్పు చేశాం, మా కొడాలి నాని తప్పు మాట్లాడినాడు, మా మినిస్టర్స్ తప్పు మాట్లాడినారు, అయినా జగన్ గా నేను వాటిని ఖండించలేకపోయాను, అది నా బలహీనత. నేను ఆ రోజు దేవస్థానానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల పాటు వచ్చినా నా భార్యను తీసుకుని వచ్చి తలంబ్రాలకు రాలేకపోయాను. ఇప్పుడు మరలా నెక్స్ట్ ఎప్పుడే వచ్చిండేటువంటి దాంట్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలంటే నేను డిక్లరేషన్ ఇచ్చి నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తాను. ఇవన్నీ చెప్తే వీళ్ళకి అర్హత ఉంటుంది, కానీ ఇవన్నీ చెప్పకుండా ఉంటే వాళ్ళు పిశాచాలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగానే ఉంటుంది. తీసుకొని బ్యాక్ గ్రౌండ్ లో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి అంటున్నారు, కరెక్టే. కానీ మీన్ వైల్ భక్తులకు సంబంధించి ఏం చెప్తారు అంటే, జనాలు కూడా భక్తులు కూడా భక్తులే ఇంపార్టెంట్, ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు. ఇప్పుడు భక్తులకి సమాధానం ఇవ్వాలి. అండ్ మీ దృష్టిలో దర్శన్, ఇప్పుడు మీకు అంత సిచ్యువేషన్ తెలిసిందే, ఆ ఫోటోకి సంబంధించి మాట్లాడితే మీ దృష్టిలో ఒకవేళ ఇది నిజమైతే, ఏది చర్చికి వెళ్ళడం, మోకాల మీద ప్రార్థన చేయడం అనేది, ఒకవేళ వాళ్ళు నిజంగానే అంటే ఆయన వెళ్ళలేదు కానీ ఆయన సంబంధించి వాళ్ళ భార్య వెళ్ళారు కాబట్టి, దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది తప్ప లేదా కరెక్టా? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఒకటండి, దీంట్లో చట్టాలు వేరు, ఆచరణ వేరు. చట్టం ప్రకారం అయితే దీన్ని మనం ఏం చేయడానికి లేదు. ఎందుకో ఆమె వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ, వ్యక్తిగతంగా ఉండేటువంటి దాంట్లో ఆమె వెళ్ళవచ్చు చట్టం ప్రకారం. కానీ ఇది కోట్లాది మంది యొక్క భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైస్తవుడు గాని ఒక ముస్లిం గాని మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకూడదని లేదు, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటి? నేను కూడా ఇతర మతంలో ఉన్నా కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. అదే కదా ఇంతకుముందు జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే నేనెందుకు ఇవ్వాలి అనేటువంటి మాటలు మాట్లాడింది, అది తప్పు అని ఎందుకంటున్నాం? ఇప్పుడు చట్టం వేరు, ఆచరణ వేరు అనేటువంటి విషయంలో చెప్తున్నాం కదా. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చట్ట ప్రకారం ఉన్నా లేకపోయినా, అవసరమైతే చట్టం చేసి అయినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర మతాలని ఆచరించేట్లుగా ఉంటే వాళ్ళని బోర్డు మెంబర్ గా తీసుకోకూడదు అనేటువంటి చట్టం ఉంటే చట్టం ప్రకారం చేస్తాం, చట్టం లేకపోతే చట్టం తీసుకురావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ ఊహించిండరు, కానీ మధ్యలో వచ్చినప్పుడు దానికి అనేక రకాలైనటువంటి యాడాన్స్ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చట్టంలో లేదు కదా, అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో లేదు కదా, రూల్ బుక్ లో లేదు కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గానీ, కాంగ్రెస్ వాళ్ళు గానీ, కుహనా కమ్యూనిస్టులు గానీ, స్వయం ప్రకటిత మేధావులు గానీ. రూల్లో ఉండకపోతే రూల్ తీసుకొని వస్తాం, అంతే కదా. ఆ రోజు ఆ సందర్భంలో ఎవరు ఊహించలేదు కాబట్టి ఇట్లా వచ్చింది. అందరూ కూడా ఏమనుకున్నారు, హిందూ ధర్మం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి 92% ఉండేటువంటి హిందువుల యొక్క ఆధారంగా ఈ పరిపాలన జరుగుతుంది అనుకున్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళు కానీ మైనారిటీల యొక్క ఓటు బ్యాంకుగా తయారు చేసుకుని కేవలం వాళ్ళ ఓట్లు వస్తే మాకు చాలు, అవి ఒక పెట్టుబడిలాగా ఉంటాయని చెప్పి ప్రయత్నం చేసి మన మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. అదే భారతీయ జనతా పార్టీ. చిన్న బ్రేక్ మాట్లాడదాం, డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. సో క్వశ్చన్ అవర్ లో అయితే ప్రస్తుతం ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్ట్రెయిట్ ఇంటూ ఐ న్యూస్. రైట్, వెల్కమ్ బ్యాక్. సో వెంకటేశ్వర రాజు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మనం సిచ్యువేషన్ చూస్తున్నాము, ఎంత ఇంటెన్స్ గా వెళ్తుందన్న సిచ్యువేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పుడు దర్శన్ ఇష్యూలో ఒక మెయిన్ కీ పాయింట్ ఏంటంటే, ఎందుకు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు, అండ్ అదే విధంగా బీజేపీ కూడా ఎందుకు ముందుకు వచ్చి స్పందించట్లేదు? మనం చూసాం కేరళలో కూడా గుడి విషయంలో ఏదైతే రచ్చ జరిగిందో దానికి సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పందించింది, కానీ ఇప్పుడు టీటీడీకి సంబంధించి ఎందుకు స్పందించలేకపోతుందన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? అమ్మా, కొన్ని విషయాలు మనము అంత తొందరగా ఆచి తూచి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు చాలా ఉంటాయి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, దాని యొక్క లోతుపాతులు, దానికి ఒక సర్కమస్టెన్సెస్, ఈ సర్కమస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అని అంటాం మనం. అంటే చట్టంలో సర్కమస్టెన్సెస్ ఎవిడెన్సెస్ అని అంటాం మనం. వాటన్నిటిని చూసి, వాటి యొక్క పరిణామాలను చూసి వాళ్ళు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదో తొందరపడి మాట్లాడితే అది ఏమవుతుందంటే ప్రజలలో ఒక విధంగా వెళ్ళిపోతుంది. కాబట్టి అది కరెక్టా కాదా, అది ఏంటి? ఇవాళ ఒక విషయం చెప్తాను. ఇవాళ ఈ దర్శన్ అనేటువంటి వాడు కర్ణాటకలో ఒక పారిశ్రామికవేత్త. ఈ కర్ణాటకలో అతని యొక్క కుటుంబం ఏంటి, అతని యొక్క వారసత్వం ఏంటి, తర్వాత దాని యొక్క పరంపర ఏంటి, వాళ్ళు ఏం చేశారు, ఏంది, వాళ్ళ బంధువులు ఎవరు, వాళ్ళ యొక్క అంటే ముందు నుంచి తాత నుండి ఏమొచ్చారు అనేటువంటిది కూడా కొన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ భార్య వెళ్ళి ఏదో ఒక చర్చిలో ప్రేయర్ చేసింది అని అంటే తప్పే. అది 100% సామాజికంగా ధార్మికంగా తప్పు అనేటువంటిది 100% చట్టపరంగా కూడా మనం చెప్పాల్సి. తప్పేనా అది? అమ్మా చట్టపరంగా కూడా తప్పేనా అది? 100 నేను అనేది ఏంటంటే 100% మన ఒక విషయం ఇందాక చెప్తాను. పార్థసారథి గారు ఒక మాట చెప్పారు, చట్టపరంగా అలా వెళ్ళడం తప్పు కాకపోవచ్చు, తప్పు కాదని. అంటే వాళ్ళు అనేది ఏంటంటే వారనేటువంటిది అంటే ఇప్పుడు పొలిటికల్ గా ఒక విషయం అమ్మా, ఒక విషయంగా ఆలోచించాలి, ధార్మికంగా మనం ఒక విషయం ఆలోచించాలి. ఇవాళ నేను అంటే సపోజ్ చెప్తున్నాను, భర్తగా మనము సహధర్మచారిణి అంటాం మనం. నెంబర్ 1 అర్ధనారీశ్వర తత్వం మన దాంట్లో ఉంది. నెంబర్ 2 తర్వాత కుటుంబం అంటే తండ్రి ఆ కుటుంబం యొక్క పెద్ద ఏ విధంగా ఉంటాడో ఆ బాటలో నడిచేటువంటి బాధ్యతలు, ఆ బాటలో నడిచేటువంటి ధర్మము మన యొక్క కుటుంబానికి ఉంటుంది. మన సనాతన ధర్మంలో హైందవ జీవన విధానంలో తండ్రి వేరే, తల్లి వేరే, కొడుకులు వేరే, బిడ్డలు వేరే అనేటువంటిది లేదు. ఒక సకుటుంబ సపరివార సమేతము అని అంటాం మనం. అటువంటిది అందరూ కూడా ఒకరి మాటలో ఒకరి బాటలో నడుస్తున్నాము అనేటువంటిది మనం అంటాం. ఇవాళ రామబాట అంటాం, రామరాజ్యము అంటాం, రామబాట అంటాం. ఎందుకంటాం అంటే ఆయన యొక్క చేసినటువంటి మంచి పనులలో కానీ ఆయన యొక్క చేసినటువంటి ఏదైనా సరే సమాజ అభివృద్ధి గురించి చేసినటువంటి దాంట్లో మనం కూడా భాగస్వామ్యం కావాలి అని అంటాం. సపోజ్ చెప్తున్నాను, అటువంటి విషయాలలో మనం భర్త వేరే ఉంటాడు, భార్య వేరే ఉంటాడు అంటే సనాతన ధర్మం విషయం, హైందవ ధర్మం విషయం నేను చెప్తున్నానమ్మా. దాంట్లో భర్త ఈ విధంగా ఉంటాడో భార్య అదే విధంగా ఉంటేనే ఆ జీవన విధానం అనేటువంటిది సక్రమంగా ఉంది అని చెప్పడానికి వీలుంటుంది. కానీ భార్య వేరే, రాజు గారు వేరే. ఒక డౌట్ అండి, ఇందాక పార్థసారథి గారు ఇంకొక మాట చెప్పారు, ఆల్రెడీ దీనికి సంబంధించి బ్యాక్ సైడ్ అన్ని వర్క్స్ జరుగుతుంది, చూస్తున్నారు, లోతుపాతులు అన్ని తెలుస్తుంది అని చెప్తున్నారు, లైక్ ప్రాసెస్ లో ఉంది. కానీ మీ ఒపీనియన్ లో ఇంత అంటే ల్యాగ్ అనేది మనం చూస్తున్నాం, ఇది ఎన్నో రోజుల ముందు జరిగింది, ఇప్పటికీ ఎలాంటి క్లారిఫికేషన్ ప్రభుత్వం నుంచి కానివచ్చు, టీటీడీ నుంచి కానివచ్చు, ఎలాంటి క్లారిఫికేషన్ మాకు రాలేదు. సో భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడితే తిరుమల అనేది ఎంత సెంటిమెంట్ ప్లేసో, ఎంత పవర్ఫుల్ ప్లేసో, అంటే భక్తులకి చాలా సెంటిమెంటల్ ప్లేస్ అది. అలాంటి భక్తులకి ఒక క్లారిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ కాదా అని అడిగితే ఏం చెప్తారండి? భక్తులకు క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం మా పాలక మండలి మీద ఉంది. 100% ఉంది. 100% కాదు, 1,00,000% ఉంది. ఇవాళ పాలక మండలి ఫెయిల్యూర్ కావడానికి, ఫెయిల్యూరు అనేటువంటి దానికి ఇది ఒక తార్కాణమే. 100% చెప్తున్నాను. ఎందుకు అంటున్నానంటే ఇవాళ ఏది ప్రతి పాలక మండలిలో తీసుకునేటువంటి ఒక్కొక్క సభ్యుని యొక్క విషయాలు కూడా వాళ్ళు లోతుగా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నేను ఒక విషయం చెప్పాను, ఏంటి అంటే వారు ఆ యొక్క దేవుడి యొక్క డైటీ ఉంటుంది, అంటే విగ్రహం ఉంటుంది, తర్వాత స్థల పురాణం ఉంటుంది. ఆ స్థల పురాణం తెలియాలి, ఆ యొక్క డైటీ యొక్క పవర్ఫుల్ ఏంటి అనేటువంటిది, ఏ విధంగా దాన్ని స్థాపించారు అనేటువంటిది తెలియాలి. మంత్రోచ్చారణతో ఏ విధంగా చేస్తారు, 5 రోజులు, 6 రోజులు, 8 రోజులు ఆ విధంగా చేస్తారు. జలావాసం అని, ధాన్యవాసం అని ఈ విధంగా ప్రతిష్ఠ చేస్తారు ఆ విగ్రహాన్ని. అటువంటి విగ్రహాన్ని మనం ఏమంటామంటే, మన ధర్మంలో ఏమంటామంటే, ఏ ఆస్తులు పాస్తులు ధనకరక వస్తువాహనాదులు ఏదున్నా సరే ఆ యొక్క దేవుని పేరు మీదనే ఉన్నాయి అని చెప్తాం మనం. అంటే అర్థం ఏంటంటే ప్రాణంతో ఉన్నటువంటి ఆ యొక్క డైటీ అని అంటాం. ఆ యొక్క విగ్రహం ప్రాణంతో ఉన్నది, మన అందరిని చూస్తూ ఉంది, ఆ యొక్క పరిపాలన మొత్తం ఆయనే చేస్తున్నారు అనేటువంటి భావనతో ఉండేటువంటి భావన ఇది. అటువంటిది ఇవాళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసేటువంటి అకృత్యాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి ఇది కానీ అందరి డెఫినెట్ గా ఇది 100% తప్పు అనేటువంటిది అందరికి తెలుసమ్మా. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఎవరైనా సరే ముందు ముందు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో తొందరపడి ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు కావేది. వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వాళ్ళు చేసిన తప్పులు ఏంటి, ఎవరు ఇక్కడ చేస్తారు, ఎవరేం చేశారు అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దాన్ని అంటే నిజంగా కూడా జరిగింది అనేటువంటిది కూడా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళు చేస్తారు. కొన్ని రోజులు పడుతుంది, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఓకే, సో పార్థసారథి గారు మీరు
చెప్పండి. ఓకే, కాసేపు పార్టీల విషయాలు పక్కన పెట్టేస్తే ఇప్పుడు దర్శన్ విషయానికి వస్తే ఇంత జరుగుతున్నా దర్శన్ ఎందుకు ముందుకొచ్చి మాట్లాడట్లేదు? తను వెళ్ళాడా లేదా అనేది పక్కన పెట్టేస్తే, అంటే అది ఒప్పో తప్పో అనేది పక్కన పెట్టేస్తే ఎందుకు ముందుకొచ్చి మాట్లాడట్లేదు అన్న క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? దర్శన్ మాట్లాడా ఇంకొకరు మాట్లాడారు అనేది సెకండరీ మా. ఎప్పుడైనా కానీ అది సెకండరీ. ఇప్పుడు మొత్తం యంత్రాంగం పనిచేస్తోందా లేదా అనేటువంటిది, యంత్రాంగంలో జరుగుతున్నటువంటి విషయాల్లో ఏ విధంగా వాళ్ళకి వచ్చింది, ఎవరు వాళ్ళని రికమెండ్ చేశారు, రికమెండ్ చేసినప్పుడు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చూసారా లేదా, చూడకపోతే ఈ రోజు వాళ్ళ మీద కూడా అలా చూసి లేదా తప్పుడు సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇచ్చి ఉంటే కదా తప్పనిసరిగా మేము చర్యలు తీసుకుంటాం. ఇది ఒకరి మీదనే కాదు వెళ్ళేటువంటి చర్య, దర్శన్ భార్య మీద కాదు. అయితే ఇక్కడ ఒకటి ఏమిటంటే మా హిందూ సనాతన ధర్మంలో అన్ని ధర్మాలకు గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. 100% కరెక్ట్ అది. కానీ బాధ్యతలో ఉన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పూజారి ఉన్నాడు, పూజారి ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ క్రైస్తవ మతంలో ఇతను ఉన్నాడు, ఎవరైనా ఫాదర్ ఉన్నాడు, ఆయన ఆ విషయాల్లో చేస్తూనే ఇతర మతాలను గౌరవించాలి. మేము ఇతర మతాలను గౌరవిస్తాం, దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే గౌరవించడం అనేటువంటిది వేరు, ఆచరించడం అనేటువంటిది వేరు. ఇక్కడ అక్కడికి వెళ్ళి ఆచరించడం అంటే కదా నువ్వు నీ యొక్క భగవంతుని కాకుండా ఇంకొక భగవంతునికి సంబంధించి నువ్వు విశ్వసించినట్లుగానే ఉంటుంది. అటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితిలో కూడా మనము దీంట్లోకి తీసుకోకూడదు. ఇది చట్టం ఉందా లేదా అనేటువంటి సెకండరీ. ఎందుకంటే ఇంతవరకు ఇట్లాంటి యొక్క పరిస్థితి రాలేదు కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకుంటారో చూడాలి. చట్టాన్ని ఖచ్చితంగా ఎండోమెంట్ యొక్క డిపార్ట్మెంట్ లో టీటీడీలో ఉండేటువంటి దాంట్లో మార్పులు తీసుకొని వస్తాం. చట్టం లేనప్పుడు ఎన్నిసార్లు రాజ్యాంగాన్ని మనము అనేక రకాలుగా లేని చట్టాలను తీసుకొని వచ్చేసేసి మనం మార్చుకున్నాం. ఈ రోజు కూడా అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదో డౌట్ అండి, చిన్న డౌట్. ఇప్పుడు బోర్డు మెంబర్ గా తీసుకోవాలంటే ఎలాంటి పాయింట్స్ ని కన్సిడర్ చేస్తారు? అంటే డబ్బులుంటే ఎవరినైనా బోర్డు మెంబర్ చేసేస్తారా అన్న ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇందాక మీరు అన్నట్టుగా మొత్తం వెరిఫికేషన్ జరగాలి, బ్యాక్గ్రౌండ్ ఏంటనేది తెలుసుకోవాలి కదా. దురదృష్టం ఏమంటే మా దీన్ని ఒక పొలిటికల్ పునరావాసంగా కూడా చేశారు అనేటువంటి విషయాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. దాంట్లో తప్పేం లేదు, మేమేం చెప్పడం కూడా లేదు. దాన్ని కాకుండా సాధు సన్యాసుల్ని, మంచి వాళ్ళని, సేవాకర్తలను మాత్రమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ దీన్ని ఎలా తయారు చేశాయంటే రాజకీయ పునరావాసంగా చేశాయి. అదే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు 78 మందిని తీసుకున్నారు. అంటే 78 మంది అక్కడ వస్తే వాళ్ళ పేర్లతో మొత్తం అంతా కూడా ఈ యొక్క లెటర్లు అమ్ముకునేటువంటి వ్యవస్థను వాళ్ళు తయారు చేశారు. అయితే కోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి వాళ్ళు తీసేశారు. ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున, ఆర్ఎస్ఎస్ తరఫున మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే సమాజ సంస్కర్తలను, పెద్ద పెద్ద స్వామీజీలను ఈ యొక్క కమిటీలో వేయండి. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ధర్మము, ఆచరణ అనేది ఏమి జరుగుతుందో అది మాత్రమే జరగాలని విశ్వ హిందూ పరిషత్ గాని, ఆర్ఎస్ఎస్ గాని, బీజేపీ గాని కోరుతోంది. అయితే దురదృష్టం ఏంటంటే దీనికి మిగతా పార్టీలు సపోర్ట్ చేయడం లే. ఎవరెవరు వాళ్ళ యొక్క సందర్భంలో ఉండేటువంటివన్నీ ఉన్నాయి. దీనికోసం ఒక కామన్ కన్సెన్సస్ రావాలనేటువంటి ఆలోచనలో కూడా అనేక రకాలైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మసీదులకు లేదు, చర్చీలకు లేదు, అట్లాంటి దేవస్థానంలో మీరు ఎందుకు చేస్తారు అనేటువంటి విషయం మీద కూడా మేము చర్చ చేస్తూ ఉన్నాం. అయితే ఏదో ఒక రాజు గారు ఫైనల్ గా మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఒక షార్ట్ వేలో చెప్పండి. అమ్మా ఒకటే విషయం, వీటన్నిటిని ఈ విధంగా వాళ్ళను పెట్టారు, వీళ్ళని పెట్టారు, ఇవన్నీ ఏంటమ్మా? ఇవాళ శృంగేరి మఠం ఉంది, శారదా పీఠం ఉంది, అనేకమైనటువంటి మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళ కింద నడుస్తున్నటువంటి అనేకమైనటువంటి ఈ విధంగా రోజు పేపర్లలో వస్తలేవు, కాంట్రవర్షియల్ అవుతలేవు. అందుకొరకే నేను అంటున్నా